బుచ్చుబాబు సినిమా అంటే గోయింగ్ ఫర్దర్ ఖచ్చితంగా దొరికే ఒక 3 ఇంపార్టెంట్ అంశాలేంటండి? ఎమోషన్, ఎమోషన్, ఎమోషన్. ఓకే. మీ కెరియర్‌లో మోస్ట్ ఎమోషనల్ మూమెంట్ ఏంటి? నా కూతురు పుట్టడం అండి. ఓహ్! ఆ! కార్‌లో డోర్‌లన్నీ ఏసేసుకొని ఏయ్ నడిసానండి. కూతురు పుట్టిందనండి. యాహ్! ఓకే. మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఏంటండి? బాగా గుర్తుండిపోయిన ఒక కెరియర్ రిలేటెడ్, పర్సనల్ గాదు. కెరియర్ రిలేటెడ్. మా మా అమ్మగారిని అడిగానండి. మా ఇంట్లో సినిమాలు చూడనివ్వరండి. అంటే సినిమాకెళ్ళి టికెట్ కొనుక్కుంటానంటేనే చితక్కొట్టేస్తారండి. అలాంటి ఫ్యామిలీ అండి. మా అమ్మగారు నాన్నగారు సినిమా చూసారు. నాన్నగారు ఇప్పుడు లేరండి. సినిమా చూసారా నాన్నగారు అంటే, చూడలేదురా బయట నిలబడి అడిగేవారంటే నన్ను, ఎలా ఉంది బాబు సినిమా ఎలా ఉందని. అప్పుడు నా కళ్ళంట నీళ్ళొచ్చాయండి. ఇక అంతకన్నా లిఫ్ట్ ఇప్పుడు చూస్తున్నారా లేదా సినిమాలు? మీ ఇంట్లో వాళ్ళందరూ? మా ఇంట్లో చూడరండి. అంటే మా ఇంట్లో ఇప్పుడు చూస్తున్నారండి మా చెల్లి ఎప్పుడు? ఇప్పుడు ఫ్యామిలీ చూస్తున్నారు. అంటే వైఫ్ సినిమా చూసిందండి నిన్న. సో, చాలా ఉప్పునే చూసినప్పుడు కూడా చాలా మంచి సినిమా తీసావందండి. ఇప్పుడు సినిమా చూసి అసలు నేను చెన్నైలో ఉన్నాననమాట అండి. తెగ ఫోన్ చేసేస్తుంది. ఎందుకు ఇందాక కొట్టేస్తుంది ఫోన్ అనుకున్నాను. చెప్పు అన్నాను. చెప్పు అంటే నేను రహమాన్ సార్ స్టూడియోలో ఉన్నానన్నమాట. సినిమా చూసాను. ఎంత మంచి సినిమా తీసావో అనండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. బాగా అవునా అయితే ఇప్పుడు చెప్పు అన్నాను. అంటే బాగుంది, ఇది బాగుంది, అది బాగుంది అని చెప్తుంటే థ్యాంక్ యూ అన్నాను.